హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరో మంచి రొటీన్ వ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇదైతే క్లీనింగ్ వ్లాగ్ అండి. నేను ఈరోజైతే ఆంధ్ర స్టైల్‌లో గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి. గోంగూర చట్నీ నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలానే నా డైలీ రొటీన్ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇదైతే శనివారం రోజున తీసిన వ్లాగ్ అండి. శనివారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకున్నానండి. శనివారం రోజున నేనైతే పూజ చేయలేదండి. ఇల్లంతా క్లీన్ చేస్తూ ఉన్నాను. ముందైతే ఇల్లంతా కూడా నీట్గా మాప్ అయితే పెట్టుకున్నామండి. ఈరోజు మా వారైతే పూజ చేసుకుంటున్నారు. నేనైతే ముందు రోజు ఉతికిన బట్టలు ఉంటే తీసుకొచ్చి మడత పెట్టేశానండి. అలమరలన్నీ నీట్గా సర్దేశాను. అవే ఇక్కడ చూపిస్తూ ఉన్నానండి. ఈరోజు బూజులన్నీ దులిపేశానండి నేను. మంత్కి ఒకసారి అయితే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకుంటానండి. డీప్ క్లీన్ అయితే చేశాను. అన్నీ సర్దేశానండి. ఫ్యాన్లు, వంటగది, బెడ్రూమ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను. మొత్తం దుమ్మంతా దులిపేసి అంట్లన్నీ నీట్గా తీసేసి పేపర్లన్నీ పెట్టుకున్నానండి. నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు. అయినా సరే తప్పదు కదా, మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేసుకోవాలి కదండి. మా వారు పూజ అయితే చేసుకున్నారు. ఈరోజు నేను పూజ చేయడం అయితే వీలవ్వలేదు. నాకైతే 5 డేసే అండి. అందుకని మా వారికి అయితే అన్నీ సిద్ధంగా ఉంచాను. నేను తలస్నానం కూడా చేశానండి. మొత్తం ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ కార్తీక సోమవారం పూజ చేసుకోవాలి కదా. మన ఇంట్లో ప్రతిరోజు ఉదయం దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే మగవారు చేస్తే చాలా మంచిదండి. కానీ కొంతమంది ఆడవారు ఏమనుకుంటారంటే మగవారు చేస్తే పూజ ఎలా చేస్తారో ఏంటో అనుకుంటారు. అలా కాకుండా వాళ్ళు ఎలానైనా చేయనియండి, వాళ్ళు చేయడం ముఖ్యం. వాళ్ళు చేస్తే మాత్రం ఇంట్లో అందరికీ మంచి జరుగుతుందండి. కొంతమంది మగవారే చేయాలి, కొంతమంది ఆడవారే చేయాలని పోటీలు పెట్టుకుంటూ ఉంటారు. అలా కాదండి, ఎవరికి వీలైతే వాళ్ళు చేసుకోవచ్చు. మగవారే చేయాలని, ఆడవారే చేయాలని పూజ చేయడం మాత్రం మానేయొద్దు. ఎవరు కుదిరితే వాళ్ళు చేసుకోండి. ఇంట్లో పూజ చేయడం ముఖ్యం. మగవారు పూజ చేసే వాళ్ళైతే తలస్నానం చేసిన తర్వాత మాత్రమే పూజ చేయాలండి. నేనైతే వంట చేస్తూ వంటగది మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఒక తడి క్లాత్తో పొడి క్లాత్తో తుడుచుకుంటూ నీట్గా అయితే క్లీన్ చేశాను. అన్నీ కూడా తీసేసి కొత్త పేపర్లు అయితే వేశానండి. ఇక్కడ చూడండి ఎంత మెస్సీగా ఉందో. శనివారం రోజునైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మా వారు పూజ అయితే చేశారు. ఆ తర్వాత వంట చేసుకుంటూ నా పనులు అయితే క్లీన్ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే 2 బెడ్రూమ్లు కూడా క్లీన్ చేశాను. తర్వాత హాల్ కూడా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అయితే వంటగది కూడా క్లీన్ చేశాను. ఇక్కడ నేను చూడకపోయేసరికి మాడిపోయింది. గోంగూర చట్నీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానంటే, నేనైతే ఒక గోంగూర కట్టనైతే తీసుకున్నానండి. ఒక్కొక్క ఆకు ఒలుచుకున్నాను. గోంగూరని 3 సార్లు అయితే కడగాలండి. ఎందుకంటే గోంగూరలో ఇసుక, రాళ్ళు ఇలాంటివి ఉంటాయి. కొన్ని సార్లు గడ్డి కూడా ఉంటుందండి. అందుకే గోంగూరని ఒక్కొక్క ఆకు తుంచుకోవాలి. ఒక్కొక్కసారి పిచ్చి మొక్కలు కూడా ఉంటాయండి గోంగూర కట్టలో, చూసి ఒలుచుకోవాలి. అలానే పురుగులు కూడా ఉంటాయి, చూసి ఒలుచుకోవాలండి. నేనైతే గోంగూరని శుభ్రంగా కడిగాను. ముందైతే ఒక పెద్ద కట్ట అయితే తీసుకున్నాను. దానికి 20 నుంచి 25 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. వంటగదిని నేను ఎలా క్లీన్ చేశానో చూపిస్తున్నానండి. ఇక్కడ చూడండి, కొంచెం దుమ్ము పట్టేస్తుంది కదా ర్యాక్స్లో. నేనైతే కాలిన్ వేసి నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి. అందులో ఉన్న సామాన్లన్నీ నీట్గా కడిగేశాను. అదే చూపిస్తున్నానండి. ముందైతే బ్రష్తో దుమ్ము మొత్తం దులిపేశాను. ఆ తర్వాత అయితే కాలిన్ కొట్టి ఒక క్లాత్ అయితే తుడిచానండి. భలే తెల్లగా వచ్చాయి. అస్సలు దుమ్ము లేదండి. ఒకవేళ అక్కడ కడ్డీలు లోపల ఇరుక్కుపోయింది అనుకోండి, బ్రష్తో అనండి, సింపుల్గా వచ్చేస్తుంది. రంగులు వేసే బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్తో అయితే అన్నానండి. ముందైతే గోంగూర చట్నీ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని 20 నుంచి 25 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలి. తాలింపు గింజలు కూడా వేసుకోవాలండి. వేగిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ అయితే తీసుకున్నానండి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి గోంగూరను కూడా వేసి మూత పెట్టి ఉంచాలండి. దగ్గరకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ముందైతే ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకున్న తర్వాత కారం పొడి అవుతుంది కదా, ఈ కారం పొడిని కూడా కొంచెం బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఉడికించి పక్కన పెట్టుకున్న మగ్గించుకున్న గోంగూరని మిక్సీ జార్లో అయితే వేశాను. గోంగూరని కారం పొడిని కలిసి మిక్సీ పట్టేశానండి. ఈ మిక్సీ జార్లోనే ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశానండి. గోంగూర చట్నీలో ఉల్లిపాయలు వేస్తే చాలా బాగుంటుంది టేస్టు. ఒక్క స్టెప్ వేస్తే చాలండి. ఉల్లిపాయ ముక్కలు మరీ మెత్తగానే అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. గోంగూరలో కలిసిపోతాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటాయి. గోంగూర చట్నీ అంటే మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం అండి. మా పిల్లలకు కూడా ఇష్టం. మా చిన్నప్పుడు అయితే మా నాన్న వారానికి 4 సార్లు అయితే ఖచ్చితంగా ఉండమనేవాడండి గోంగూర చట్నీ. అంత ఇష్టం. మా ఇంట్లో అయితే గోంగూర చట్నీ లేకుండా అస్సలు ఉండదు. మా అమ్మ అయితే రోట్లో చేసేది. రోట్లో చేసిన గోంగూర పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. నేనైతే మిక్సీ జార్లో చేశాను. మా అమ్మ మా చిన్నప్పుడు అయితే అన్నం కూడా కలిపి పెట్టేదండి రోట్లో. అందరికీ ముద్దలు పెట్టేది. భలే టేస్టీగా ఉండేది. ఈరోజు నాకు అదే గుర్తొచ్చి మిక్సీ జార్లో కూడా అన్నం కలిపానండి. నేను కూడా అలాగే కలిపాను. నేను కూడా ఈరోజు తిన్నానండి. చాలా బాగుంది.
ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులే సరిపోయాయండి, క్లీనింగే సరిపోయింది. ఇక్కడ ఈరోజైతే మంచం కింద కూడా మొత్తం మంచం జరిపేసి అంతా క్లీన్ చేశాను. మంచం లోపల కూడా మొత్తం అన్నీ క్లీన్ చేశానండి, బూజు లేకుండా. ఫ్యాన్లు అన్నీ క్లీన్ చేశాను. ఇక్కడ అదే చూపిస్తున్నానండి. బెడ్షీట్ కూడా మార్చాను. బెడ్ కూడా మంచిగా బెడ్షీట్ వేసి నీట్గా పెట్టేశాను. మొత్తం బూజులన్నీ అంతా క్లీన్ అయితే చేశానండి. మన ఇంటిని ఎంత నీట్గా ఉంచినా సరే పిల్లలు ఉంటే చిరాకు అయిపోతూనే ఉంటుంది కదా. మా ఇల్లు అంతే అండి, నేను సర్దుతూనే ఉంటా, చిరాకు అయిపోతూనే ఉంటుంది. నెలకు ఒకసారి అయితే డీప్ క్లీన్ చేస్తూనే ఉంటా. నేనైతే 15 రోజులకి క్లీన్ చేస్తూ ఉంటాను. అయితే డీప్ క్లీన్ అయితే నెలకు ఒకసారి చేస్తూనే ఉంటానండి. అన్నీ తీసి పేపర్లు మార్చడం అవన్నీ చేస్తూ ఉంటాను. ఇక్కడ పూజ కోసం అయితే మా వారు పూలు తీసుకొచ్చుకున్నారండి. పూజలో అయితే పూలు పెట్టేశారు. మిగిలిన పూలను అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజైతే కూరగాయలు అయితే కొన్ని తెచ్చారండి. బెండకాయలు, క్యారెట్లు, టమాటాలు, కరివేపాకు ఇవన్నీ తీసుకొచ్చారు. అవన్నీ సపరేట్ చేశానండి. ఎప్పుడు బెండకాయలు ఇవేనా అంటే చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చారు. చీరతో అయితే పరుపు కవర్ కుట్టించామండి. అదే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో. ఈరోజైతే పరుపు కవర్లు కూడా అన్నీ క్లీన్ చేశాను. అలానే బెడ్షీట్లు, దుప్పట్లు అన్నీ క్లీన్ చేసుకున్నానండి. ఈరోజు అసలు మొత్తం పనులే సరిపోయాయి. అసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పనులు చేసుకోవడం వల్ల అసలు ఓపికే లేదండి. ఇక సండే రోజు అయితే అసలు లెగలాపోయాను. అసలు ప్రాణం బాగోలేదండి. మనం ఇంట్లో ఉన్నామని పేరే కదని ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. నెలలో అయితే ఒకసారి అయితే కన్ఫామ్గా ఇల్లు క్లీన్ చేసుకోవాలి, బెడ్షీట్స్ మార్చుకోవాలి, అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత క్లీన్ చేసినా అక్కడక్కడ బొద్దింకలు వస్తూ ఉంటాయండి. అసలు ఆ బొద్దింకలు ఎందుకు వస్తాయో కూడా అర్థం కాదు. బొద్దింకలు ఉంటే బాగా ఇరిటేషన్గా అనిపిస్తుంది. నేనైతే ఒక్క బొద్దింక కనపడా సరే భయం వేసిద్దండి. వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మొక్కలు కూడా కొన్ని క్లీన్ చేయాలి. కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి, బట్టలన్నీ వాష్ చేస్తాను. నాకైతే వాషింగ్ మిషన్లో కన్నా ఉతకడమే ఇష్టం. అయినా మాకు వాషింగ్ మిషన్ కూడా లేదండి. నేను బట్టలే వాష్ చేసుకుంటాను. అలానే ఆరేయడానికి అయితే తీసుకెళ్ళాను. బకెట్ అయితే చాలా బరువు ఉంది. క్లీనింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన స్టూల్ కానీ ఏదో ఒకటి ఎక్కుతూ ఉంటాం కదా, గబుక్కున జారిద్దేమో చూసుకోవాలి. క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్నానం చేసి వచ్చి గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఈరోజు లంచ్లోకి అయితే సొరకాయ ఫ్రై చేశాను, కినోవా రైస్ వండానండి. అలానే కారం పొడి, గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. గోంగూర చట్నీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే కట్టేశానండి. ఈరోజు నేను సొరకాయ ఫ్రై కూడా చేశాను. గోంగూర చట్నీలో ఉల్లిపాయ ముక్కలు నంచుకుంటే బాగుంటాయని ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టానండి. మేమైతే లంచ్ చేస్తూ ఉన్నాము. మేమైతే భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా కిందే కూర్చొని తింటామండి. అన్నం అంటే పరబ్రహ్మ స్వరూపం అండి. అన్నాన్ని తొక్కకూడదు, అలానే కింద కూర్చొనే తినాలి. నేను ఈ మధ్య తెలుసుకున్న విషయం ఏంటంటే, మనం అన్నం తినేటప్పుడు ఎప్పుడైనా సరే ముందుగా అన్నం పెట్టుకొని ప్లేట్లో తర్వాత కర్రీ వేసుకుంటాం కదా, అలా కాదంటండి. ముందుగా కర్రీ వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకోవాలంట. వీలైనంత వరకు ఇలా ట్రై చేయండి. నేను కూడా కొత్తగా నేర్చుకుందాం అనుకుంటున్నా. కర్రీ ముందు పెట్టుకొని అన్నం తర్వాత పెట్టుకోవాలంటండి. అలా పెట్టుకుంటేనే మంచిదంట. ముందు పొరపాటును కూడా అన్నం పెట్టుకోకూడదంటండి. మన ఛానల్లో నేను డైలీ రొటీన్ వ్లాగ్స్ పెడుతూ ఉంటాను. అలానే కొన్ని మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాను. అలానే దేవుడికి సంబంధించిన కొన్ని పరిహారాలు కూడా చెప్తానండి. ఇవన్నీ నేను తెలుసుకొని మీతో అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా భోజనం చేసిన తర్వాత అయితే టీ అయితే పెట్టేసామండి. నా చిన్నప్పుడు టీలో అయితే మేము మా అమ్మ కారపూస చేసినప్పుడు కారం పూస వేసుకొని తినేవాళ్ళం. అలానే బ్రెడ్ కూడా వేసుకొని తినేవాళ్ళం అండి. మీలో ఎంతమందికి టీలో కారం పూస కానీ, గుడ్ డే బిస్కెట్ కానీ, లేకపోతే బ్రెడ్ కానీ నంచుకొని తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి. నేను చిన్నప్పుడైతే అలాగే తినేదానండి. ఇప్పుడు ఎప్పుడైనా గుడ్ డే బిస్కెట్ కనిపించినా, బ్రెడ్ కనిపించినా చిన్నప్పుడు తిన్న అలవాటుతో ఒక్క పీస్ అయినా ఒక్క టీలో నంచుకొని అయితే తింటానండి కన్ఫామ్గా. నాకైతే భలే ఇష్టం అండి. గుడ్ డే బిస్కెట్ని టీలో నంచుకొని తింటే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇదివరకు రోజుల్లో టీ పెట్టేటప్పుడు అయితే ముందుగా డికాషన్ పెట్టి ఆ తర్వాత పాలు పోసేవాళ్ళు. ఇప్పుడైతే పాలు నీళ్లు కలిపి పెడతామండి. నేనైతే ఒక గ్లాస్ పాలకి ఒక గ్లాసు నీళ్ళైతే వేస్తూ ఉంటాను. ఆ టీ పెట్టేటప్పుడు ఒక యాలక్కాయని దంచి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలానే కొంచెం అల్లం దంచి వేసినా బాగుంటుంది. నేనైతే టీని సిమ్లో పెట్టే చేస్తానండి. టీ పొంగొచ్చినప్పుడు ఒక స్పూన్తో తిప్పితే పొంగు రావడం ఆగి మరుగుతాయండి. మరికొంతమంది స్టవ్ని హైలో పెట్టి లోలో పెట్టుకుంటూ పొంగుని ఆపుతూ ఉంటారు. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. టీ మరిగితేనే టేస్ట్ బాగుంటుందండి. టీని రోజులో మీరు ఎన్నిసార్లు తాగుతారో కామెంట్ చేయండి. మేమైతే 3 సార్లు అయితే తాగుతామండి. టీని ఎంత తక్కువ తాగితే అంత మంచిది. కానీ మనం టెన్షన్లో ఉన్నా, మన తలనొప్పి ఉన్నా టీయే మంచి రిలీఫ్ కదండి. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.